కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం బాబు, నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు బాబు. చాలా బాధగా ఉంది. ఎందుకొచ్చావురా? ఎందుకొచ్చావు? మా అత్తను పొగట్టుకుని ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించడానికి వచ్చావా? లేకపోతే మా అత్తలాగి నన్ను కూడా ఈ భూమి మీద లేకుండా చేయడానికి వచ్చావా? చెప్పరా, ఎందుకొచ్చావు? రేయ్, మా అత్త చచ్చిపోయిందిరా. కాదు, చంపేశారు. మీరందరూ కలిసి చంపేశారా? ఒరే చలమా, నీ పెళ్లి చూసిపోతాన్రా, నీ పెళ్లి చూసిపోతాన్రా అని ఎప్పుడు మా అత్త నాతో అనేదిరా. కానీ చూడకుండానే పోయిందిరా. పీటల మీద పెళ్లి ఆగిపోయిందన్న బాధని తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోయిందిరా. మీ నాటకాలకి మోసాలకి మా అత్త బలైపోయిందిరా, బలైపోయింది. రే, నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ నాన్న పోయారు. వాళ్ళని ఫోటోలో చూడటం తప్ప ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మా అత్తేరా. మా అత్త తప్ప ఈ లోకంలో నాకెవ్వరూ లేరు. అలాంటి అతన్ని నా నుంచి దూరం చేసి ఈ లోకంలోనే లేకుండా చేశారా మీరు? నన్ను అనాథం చేశారా? అనాథం చేశారు మీరు. పిలవడానికి నాకు పెద్దమ్మ పెద్దనాన్నలు గాని, చిన్నమ్మ చిన్నాన్నలు గాని, అత్తమామలు గాని ఎవరు లేరురా. అందుకే ఒక్కసారిగా మిమ్మల్ని అందరినీ చూడగానే మీకు ప్రేమగా దగ్గరయ్యాను. ఆప్యాయంగా నా వాళ్ళు అనుకుని వరుసలు కలిపి పిలుచుకున్నాను. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఆ గౌతమ్ గాండి సొంత బ్రదర్ అనుకున్నాను. వాళ్ళమ్మ నాన్నల్ని నా తల్లిదండ్రులు అనుకున్నాను. నిన్ను నోరారా మామా అని పిలిచాను కదరా. అలాంటి నన్ను మోసం చేయడానికి మీకు మనసెలా వచ్చిందిరా? మా అత్త పరిస్థితి ఏంటో తెలుసు కూడా ఎన్ని నాటకాలు ఆడడానికి మీకు ప్రాణం ఎలా ఒప్పిందిరా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదరా మీరంతా. అందరూ కలిసి ఎంత బాగా డ్రామాలు ఆడారే. ఒక్కసారి కాకపోతే కనీసం ఒక్కసారైనా ఈ అమాయకుల్ని మోసం చేస్తున్నావు, అయ్యో పాపం అన్న జాలి కలగలేదంటారు మీకు? రే, మా అత్త పోయేసరికి నాకు జీవితం మీద ఆశే పోయింది. అందుకే అన్నీ వదిలేసుకుని ఏ హిమాలయాలకు పోదామని నిర్ణయం చేసుకున్నానరా. దీనంతటికీ కారణం మీరే. మీరు దుర్మార్గులు, మోసగాళ్ళు. నా భవిష్యత్తుని, మా అత్త అసల్ని చంపేసిన రాక్షసులరా మీరు. రేయ్, మీరు చేసిన అన్యాయానికి మిమ్మల్ని నిలువునా నరికినా పాపం లేదురా. పాపం లేదు, పాపం లేదు.
చలం బాబు, అరవై ఏళ్ల అత్త పోయినందుకే నీకంత బాధగా ఉండాదే. 20 ఏళ్ల కూతురు పిచ్చిదాని మాదిరిగా తిరుగుతా ఉండాది. మరి నాకెంత బాధగా ఉండాలబ్బా? ఒక్కగానొక్క బిడ్డ పూజలు వ్రతాలు చేస్తే లేక లేక పుట్టుండాది. మా ఆశలు ప్రాణాలు అన్ని సర్వస్వం మా బిడ్డలోనే చూసుకుంటా ఉన్నాము. అట్టంటి బిడ్డకి ఇవాళ భవిష్యత్తే లేకుండా పోయిండది. మేమెవరి కోసం బతకాలబ్బా? బిడ్డ పిచ్చిదయిందన్న బాధతో నా భార్య మంచం పట్టుండాది. కోలుకుంటాదన్న గ్యారంటీ లేదంటా ఉన్నారు డాక్టర్లు. మరి నేను కూడా చచ్చిపోవాలా? చెప్పబ్బా, చచ్చిపోవాలా? నువ్వు మాత్రమే కాదప్పా, నేను కూడా నష్టపోయిండా, నేను కూడా బాధపడతానే ఉండా. నా బాధకి కారణం నా బామ్మర్దైతే నీ బాధకి కారణం ఆ లక్ష్మీనారాయణ గాడు. నా బామ్మర్దిగాడు ఇల్లొదిలిపోయి అమెరికా ప్రయత్నాలు చేసుకుంటూ ఎక్కడో సుఖంగా ఉండే ఉంటాడు. ఆ లక్ష్మీనారాయణ గాడు ఆడి ఊరికి పోయి ఆడు సుఖంగానే ఉండుంటాడు. కానీ మన పరిస్థితి ఏంది? వాళ్ళు చేసిన తప్పులకి మన ఆశలన్నీ గల్లంతయ్యి క్షణక్షణం నరకం అనుభవిస్తూ ఏడుస్తా కూర్చున్నాం. కానీ సెలం బాబు, ఏడుస్తా కూర్చుంటేనో, భయంతో హిమాలయాలకు పారిపోతేనో గుండెల్లో బాధ చల్లారదబ్బా. పగ తీర్చుకోవాలి. మనం పడుతున్న నరకానికి 100 రెట్లు నరకం వాళ్ళకి చూపించాలి. వాళ్ళు అనుభవిస్తున్న నరకాన్ని కళ్ళారా చూసినప్పుడు మాత్రమే ఇక్కడ చల్లారేది. చూడు, నీలో గుండెలు పగిలిపోయేంత బాధుండాది, నాలో గుండెలు చీల్చేయాలన్నంత పగుండాది. ఇద్దరి చేతులు కలుపుదాం, వాళ్ళ మీద పగ తీర్చుకుందాం. కొత్త పగ తీర్చుకున్నప్పుడు మాత్రమే మీ అత్తాత్మ శాంతిస్తాది. చెప్పబ్బా, చెప్పు. నీ అత్తాత్మ శాంతించాలా లేదా? చెప్పబ్బా, చెప్పు. చూడప్పా, సీమ నుంచి ఓ లారెడు బాంబులు తెచ్చి ఆ నా కొడుకుల్ని ఏసేసేది నాకు పెద్ద లెక్క కాదు. కానీ నాకు కావాల్సింది వాళ్ళు ఒకే తూరి చచ్చేది కాదు, క్షణక్షణం బతుకుతూ చచ్చేది కావాలా. చూపిద్దామబ్బా, నాలో పగ చల్లారేదాకా, నీలో బాధ పోయేదాకా టార్చర్ అంటే ఎట్టా ఉంటాదో వాళ్ళకి చూపిద్దాం. గుర్తు తెచ్చుకోబ్బా, మీ అత్తని ఎట్టా పోగొట్టుకున్నావో గుర్తు తెచ్చుకో. మీ అత్తని నీ చేతులతో తగలబెట్టేటప్పుడు కట్టె మాదిరిగా నీ మనసు ఎట్టా రగిలిపోయి ఉండాదో ఒక తూరి గుర్తు తెచ్చుకో. ఇందాక మీ అత్తకి పిండం పెట్టేటప్పుడు గుండెలు పగిలిపోయేలా ఏ మాదిరిగా ఏడుస్తుండావో మళ్ళీ గుర్తు తెచ్చుకో. నీ బాధని, ఏడుపుని వాళ్ళకు కూడా చూపించాలనుకుంటే నాతో చెయ్యి కలుపు.
గుర్తున్నది కదా, చాలా కరెక్ట్ గా చేయాలి. ఓకేనా? రేయ్, మామ వస్తా ఉండరు, జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. ఓకేనా? పోండి 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 బిరిన పోండి. రే జాగ్రత్తగా చేయండి రా స్వామి. సరే. పోండి పోండి. ఒరే నేను నడుస్తున్నారా? నీ కారుకి ముందు గుచ్చుకుంది, నడిస్తే నొప్పుడుతుంది. ఓయబ్బా, మీ నాన్న ఆలోచనలో పడి ఉంటాడబ్బా, ఫ్లాష్ బ్యాక్ లోకి పోతా ఉంటాడా. మన ప్లాన్ వర్కౌట్ అయి ఉన్నదబ్బా, వర్కౌట్ అయి ఉన్నది. ఒరే లక్ష్మి, నేను నడుస్తానులేరా, దించరా బాబు. ఎలా నడుస్తావురా? నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నాకు నొప్పిగా అనిపిస్తుంది తెలుసా? నీకు తగ్గేదాకా ఇలాగే మోసుకెళ్తాను, స్కూల్కి కూడా ఇలాగే తీసుకెళ్తాను, సరేనా? ఒరే లక్ష్మి, ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఓయమ్మ, మామూలుగా కదబ్బా, మన ప్లాన్ బీభత్సంగా వర్కౌట్ అవుతా ఉంటది. ఇదే సెకండ్ ఇయర్. రాయ్ ఆగరా. దించరవాణ్ణి. రాయ్, స్నేహం అంటే అందంగా కనిపించే విషం, నమ్మకూడదు. నమ్మితే దారుణంగా మోసపోతారు. చిన్నపిల్లలు, మీకు తెలీదు, అనుభవంతో చెప్తున్నాను, తెలుసుకోండి. జాగ్రత్తగా ఉంటే మీరే బాగుపడతారు. వెళ్ళండి వెళ్ళండి. ఏందబ్బా ఇదే? ఏదో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తే కాస్తో కూస్తో మారుతాడు కదా అని అనుకుంటే ఈ మాదిరిగా ప్రవర్తించి ఉన్నాడు ఏందబ్బా? ఆయన అది గుండా బండరాయా? అట పిల్లకాయల మీద అడుస్తాడేందబ్బా బుర్ర లేకుండా? హలో, ఏంటి బుర్ర లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయినా మా నాన్న ఇలా మాట్లాడడానికి కారణం మీ నాన్న కాదా? మీ నాన్న మోసం చేశాడనే కదా మా నాన్న స్నేహం అంటేనే అసహించుకుంటుంది. ఆయన ఏందబ్బా, మా నాయన ఏం చేస్తున్నాడని మీ నాయన అట ప్రవర్తించేదానికే? మీ నాయన మా నాయన చెంప మీద కొడితే గామును ఉన్నాడే తప్ప తిరిగి మాటలే తెలిసినా? మా నాయన స్థానంలో ఇంకొక ఎవరైనా ఉంటే తిరిగి పెట్టి కొట్టుండేవాళ్ళు తెలిసినా? ఏంటి తిరిగి కొట్టుండేవాళ్ళ? తప్పు చేసిన మీకే అంతున్నప్పుడు దెబ్బతిన్న మా నాన్నకి ఎంత ఉండాలి? మా నాన్నేదో మంచోడు కాబట్టి ఊరికి చెంప దెబ్బతో సరిపెట్టాడు. అదే ఇంకొకళ్ళు అయ్యుంటేనా? ఇంకోలో అంటే ఏం చేస్తుండే వాళ్ళు? చంపేస్తుండే వాళ్ళ? చెప్పు, చంపేస్తుండే వాళ్ళ? అలా అని నేను అనలేదు. నీ మాటల మీనింగ్ అదేనబ్బా. నువ్వు అలా ఊహించుకుంటే నీ కర్మ, నేనేం చేయలేను. నేను ఊహించుకున్నది ఏంది? నువ్వు అన్నది అదే కదా. అయినా మీ ఫ్యామిలీకి బీభత్సమైన ఈగో ఉండదబ్బా. మీ ఇంటి పేరు మువ్వాని కాదు, ఇదిగో ఈగో అని పెట్టుకోండి, బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే బాగుండదు. మీ ఫ్యామిలీ కంటే ఈగో ఫ్యామిలీ ఉంటుందా? అసలు నీకంటే ఈగో ఇస్తుంటాడా? బుర్ర నరకాల్లో పెట్టుకుని ఉండే వాళ్ళతో మాట్లాడడం కంటే బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. అసలు బుర్ర లేని వాళ్ళతో మాట్లాడడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. నీతో మాట్లాడదు వేస్ట్ అబ్బా. నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. ఎంగసాల పోపా. చాలే వెళ్ళవయ్యా. పోమా పో. ఓ ఎర్రలంగేసుకోవాలి చూడదే.
ఛ, తప్పు చేశానా? చా అనవసరంగా తప్పు చేసి ఉన్నానా? చేశానా ఏంట్రా? చేసింది తప్పే. ఛ, అనవసరంగా ఆవేశపడ్డట్టున్నాను. ఏందోనబ్బా, ఎందుకంత ఆవేశపడ్డానో నాకేం అర్థం కావడంలే. నోటికొచ్చినట్టు మాట్లాడి చాలా ఫూలిష్గా ప్రవర్తించాను. ఛ, పిచ్చి పిచ్చిగా అరిచి పిచ్చోడ మాదిరిగా ప్రవర్తించున్నానబ్బా. హర్ట్ అయి ఉంటాడా? అవ్వదా మరి? అసలు బొర్రునోడు ఎవడైనా సరే ఇలా ప్రవర్తిస్తాడంట్రా? రేవతి మనసు మారుతుందో లేదో అని, తను నిన్ను క్షమిస్తుందో లేదో అని బోల్డ్ ఎంత టెన్షన్ పడ్డావు. అందుకోసం చాలా అవమానాలు పడ్డావు. తీరా తన మనసు మారి నీ దగ్గరకొచ్చే సమయానికి పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు. ఒకవేళ తను చేసింది తప్పైనా సరే, ఆ తప్పు కోసం తను చాలా తలవంచాడు. తిడితే భరించాడు, అవమానిస్తే సహించాడు. అలాంటి వాణ్ణి తిరిగి నా మాటలతో మళ్ళీ బాధ పెట్టానా? ఒకవేళ తను నీ మాటల్ని సీరియస్ గా తీసుకుంటే అప్పుడేంట్రా పరిస్థితి? కథ మళ్ళీ మొదటికి రాదు. తిరిగి మళ్ళీ తనని బుజ్జగించడానికి నానా అవస్థలు పడాలి. ఆ మాత్రం ఆలోచన లేదంట్రా నీకు? ఓహేమో అట్లా టెన్షన్ పెట్టక బాబా. తన మనసును మార్చడం కోసం ఇప్పటికే తల ప్రాణం తోకొచ్చుండదే. మళ్ళీ బుజ్జగించడం బతిమాలడం నా చావుకొస్తుంది. ఆయన ఏదో జస్ట్ ఫీల్ అయి ఉంటదే తప్ప అంత సీరియస్ గా తీసుకో ఉంటదిలే. నాకు ఆ నమ్మకం ఉండదే. అవును, వాడికి సీరియస్ అవ్వడం తప్ప సీరియస్ గా తీసుకోవడం తెలీదు. అయ్యో, ఈ ఆలోచనలో పడిపోయే పాపం తను తినుండదో లేదో. దేని గురించి ఆలోచిస్తూ పాపం భోంచేశాడో లేదో. సినిమాలో హీరోయిన్లతో మాట్లాడడానికి హీరోలు గోడలు దూకుతారంటే చూసి నవ్వుకునేవాడినే. సినిమా హీరోలకే కాదు, సీరియల్ హీరోలకు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చుండదు. ఏం చేస్తామా? అక్కడ చూస్తూ ఉండదు స్వామి. అటు ఇటు కాదబ్బా, ఇటు ఇటు ఇక్కడ ఉన్నారా, ఇక్కడ ఇటు